ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు పనంగా పెట్టి కొట్లాడుతుంటే రాష్ట్రం మొత్తం కుతకుత ఉడికిపోయింది. ఉద్యమాలు నడుస్తుంటే అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్కు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అయినా కూడా సప్పుడు చేయక ఊకుంటుంటే ఊర్ల పొంట వంట వార్పులు, రోడ్ల మీదనే భోజనాలు, ఎన్నో తీర్ల నిరసనలు, ఎన్నో తీర్ల పోరాటాలు చేస్తే అసలే తెలంగాణలో రేషమోళ్ళు పంతానికి పోతే పానాలు కూడా లెక్క చేయరు అని కాంగ్రెస్ అధిష్టానము నిర్ణయం తీసుకొని తెలంగాణ బిల్లు పాసు చేస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఆడికైనా అంతమందిని అప్పటికే బలిగొన్నది కాబట్టి సోనియా గాంధీ మేడంను బలిదేవత అని అప్పట్లో ఖుద్దు రేవంత్ రెడ్డి సారే ముద్దుగా అన్నాడు. ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, అంతేగాని ప్రజలైతే ప్రత్యేకంగా చెప్పుకోరు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు ఏమో సోనియా గాంధీ మేడం తలుచుకుంటే తెలంగాణనే వచ్చేదే కాదు అనబట్టే ఆమె తలుచుకున్నా తలుచుకోకున్నా రాష్ట్రం వచ్చేదాకా మాత్రం ప్రజలు పోరాటం ఆపకపోదురు. తెలంగాణ ప్రజలు ఎన్ని గోసలు పెట్టినా కానీ పోరాటం ఆపేటట్టు లేరు. ఎప్పుడైనా రాష్ట్రం ఇచ్చేదైనా ఎన్నేళ్లున్నా ఏరు తప్పది, వెయ్యేళ్ళు బతికినా సాగు తప్పదని ఇటలీ ఆడబిడ్డే ఇందిరమ్మ కోడలు అట్లా కూడా తెలంగాణ ఇచ్చింది కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు.